అని ద్రోణాచార్యులు వారు చెప్పారు. అప్పుడు అర్జునుడిని పిలిచాడనమాట. అర్జునుడిని పిలిస్తే అర్జునుడు వచ్చాడు. వచ్చి అర్జున నీకు ఎక్కడ ఏం కనపడుతుంది అని అందరిని అడిగినట్టే అర్జునుడు కూడా అడిగాడు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, గురుదేవ నాకు అక్కడ పక్షి తల కన్ను మాత్రమే కనిపిస్తుంది, మిగతా ఏవీ కనబట్టలేదు నాకు అని అర్జునుడు చెప్పాడనమాట. అప్పుడు అర్జునుడు మాటకి ద్రోణాచార్యుల వారు మిక్కిలి సంతోషించాడట. అసలు నీలాంటి శిష్యుడే నాకు కావాలి, అంత ఏకాగ్రత ఉన్నవాడు నువ్వు. ఆ ఏకాగ్రత ఎప్పుడైతే నీలో ఉందో నువ్వు ఏదైనా సాధించగలవు అని అన్నాడు. మనసులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అర్జునుడినే మనం తీర్చిదిద్దాలి, గొప్పవాడుగా తీర్చిదిద్ది ఈ విషయాలు మనం చెప్పాలి అని రకంగా ఆయన అనుకున్నాడు. అనుకుని సరే బాణం సంధించాడు, కన్నును కొట్టాడు, అయిపోయింది. అది అక్కడి వరకే మనం చెప్పుకున్నాం.